దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 22. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యంనిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథం 29 నుండి 31 అధ్యాయములు. 29వ అధ్యాయము. రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజు పరివారమును యూదాలోను యెరూషలేములో ఉన్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదా రాజైన సిద్కియా బబులోనులో ఉన్న బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎలియాసా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనుకు అతడు చెరగొనిపోయిన జనులకందరికీ పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెరతీసుకుని పోబడిన వారికి అందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మను తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితును, అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకొంటిరే. సరే, దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును గూర్చియు మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చియు మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినసఖ్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి వద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి గనుక నేను ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయి జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనుకు చెరగొనిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన ఆహాబును గూర్చి మయాషయా కుమారుడైన సిద్కియాను గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. వారు ఇశ్రాయేలీలలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపించని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనే సాక్షిగా ఉన్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును. చెరపట్టబడి బబులోనులో ఉన్న యూదా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను ఆహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాక అని చెప్పుచు
వారి పేర్లను శాపవచనముగా వాడుకొందురు. ఇదే యెహోవా వాక్కు. నెహెలామీయుడైన షెమాయాకు నీవీ మాట తెలియజేయము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వెర్రివారే తమ్మును తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బండులో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించినని యెరూషలేములో ఉన్న ప్రజలకందరికీ యాజకుడగు మయాషేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులందరికీ నీవు నీ పేరిటినే పత్రికలను పంపితివే. అనాతోతీయుడైన ఇర్మియాకు నీవేళ గద్దింపకపోతివి. అతడు తన్ను తాను మీకు ప్రవక్తగా చేసుకొనెను కదా. అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురం ముందురు నివసించుటకే ఇండ్లు కట్టించుకొనిడి, ఫలములు తింటికే తోటలు నాటుడి అని బబులోనులో ఉన్న మాకు అతడు వర్తమానం పంపి ఉన్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినిచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. చెరలో ఉన్న వారికి అందరికీ నీవు పంపవలసిన వర్తమానం ఏమనగా, యెహోవా నెహెలామీయుడైన షెమాయాను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను అతని పంపకపోయినను షెమాయా మీకు ప్రవచించుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసిన గనుక యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నెహెలామీయుడైన షెమాయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదుమని చాటించిన గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురం ఉండున వాడొకడును అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. 30వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకొనుము. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చి యూదా వారిని గూర్చి సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లనెను, సమాధానం లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులు ఉంచుకుంటయు వారి ముఖములు తెల్లబాటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకున్న కాడి నీ మెడనుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించి దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదే మనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందుకుము. నేను దూరమున ఉండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున ఉండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించేవాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మలించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయం బాధాకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడునూ లేడు. నీ గాయములను చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరిచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణకు కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నిన్ను మింగువారందరూ మింగివేయబడుదురు. నిన్ను బాధించేవారు ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించే వారిని అందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించదును. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోను అనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాసులందరూ కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారముగా నివాసులు కలదగును. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మునుపటి వలెనే ఉందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచి వారిని అందరినీ శిక్షించేదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యన పుట్టినవాడు ఒకడును వారి నీలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు?
నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చెరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడినై ఉందును. ఇదిగో, యెహోవా మహోగ్రత అను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిరా తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యం ముగించే వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంచె దినములలో మీరీ సంగతిని గ్రహింతురు. 31వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే. ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఖడ్గమును తప్పించుకొనిన వారే జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదును అనుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమే ఇట్లనెను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరలా నాటెదవు. నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకవేసి, సీయోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమే వారు ఇక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడమని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షారసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములను వచ్చెదరు. వారికి అన్నిటికీ కృశింపక నీళ్లుపారు తోటవలె ఉందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యము అందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. రామాలు అంగలార్పును, మహారోదనధ్వని వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడువక ఊరుకునుము, కన్నీళ్లు విడిచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడివైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడితిని. నేను సంగతి తెలుసుకొని తొడచర్చుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవెన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. అలసి ఉన్నవారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ, పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయెను. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను
నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. వారిని పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసులను మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతునందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లే పులియును. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి వెలుగునకై సూర్యుని, రాత్రి వెలుగునకై చంద్ర నక్షత్రమును నియమించువాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడునకు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాబో దినములలో హనన్యేలు గోపురం మొదలుకొని మూలుగు గుమ్మం వరకు పట్టణము యెహోవా పేరిట కట్టబడును. కొలనూలు దానికి ఎదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు, గోయా వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును, గుర్రముల గవని వరకును, తూర్పు దిశనున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితములు అగును. అది మరి ఎన్నడూను పెళ్లగింపబడదు, పడద్రోయబడదు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు. నీ కృప నిత్యముండునయ్యా. నీ దయ ఆయుష్కాలం అంతా ఉండును అయ్యా. నీ ప్రేమ గొప్పది, దయ గొప్పది, నీ కనికరం గొప్పది ప్రభా. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు మరి ఒక నూతన దినము దయచేస్తారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినమంతా నీ కృప మాకు తోడుగా ఉంచండి. మా ప్రార్థనలు, మా పాపములు, మా దోషములు, అతిక్రమములు నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము నాయన. మా పితరుల దోషములు, పాపములు ఒప్పుకొనిచున్నాం. మా కుటుంబస్తుల దోషములు, పాపములు ఒప్పుకొనిచున్నాం. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయండి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాలోనికి ఇంకా రండి నాయన, మమ్మల్ని ఇంకా నింపండి ప్రభా. అయ్యా, మమ్మల్ని ఇంకనూ నింపండి నాయన. సమృద్ధి వాక్యం, సమృద్ధి జీవము, అయ్యా సమృద్ధి వెలుగు మా జీవితాల్లో ఉండినట్లు నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మమ్మల్ని, మా ఇంటి యజమానులను నాయన, మా బిడ్డలను, మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరికీ గొప్ప రక్షణ, మహారక్షణ కలుగునట్లు ప్రభా నీ కృపను విస్తరింపచేయండి. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యమును అనుగ్రహించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్న ప్రభా. అందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని అన్నావు ప్రభా. నీ చిత్తమే జరుగును గాకని ప్రార్థిస్తున్నాం. మా పట్టణాన్ని రక్షించండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచిన రూపులకు మార్చుకొని డినామినేషన్స్ భేదం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి నాయన. దైవజనురాలు, సేవకులు పరిశుద్ధులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరు ఏ రీతిలో నీ పరిచయలో కొనసాగుచున్నప్పటికీ వారిని అభిషేకించండి, వాడుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమస్సులో తీర్చండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభా. వారి ఆకపోకల్లో కాపుదల, భద్రత దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. అయ్యా, ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారంగా వారి హృదయాలను తెరవండి, వారిని నడిపించండి. అయ్యా, నీ రాజ్యం వచ్చినట్లు నీ కృపను విస్తరింపచేసి వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాము. అయ్యా తండ్రి, నీకే వందనాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నాం. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకను సువార్తందన గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను పట్టుకోండి ప్రభా. సువార్తికను లేపండి. అపోస్తుల ప్రవక్తలను
కాపర్లు ఉపదేశకులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు తీసి వంశపు గుండెలు పెట్టబడును గాక. నిశ్చయముగా యెహోవా బాహువా లేచి బలము తొడుక్కోనైనా, బలసూచకమైన మందసమా లేచి బలము తొడుకో. మా దేశం పక్షంగా యెహోవా లేచునుగాక. ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులై పారునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, మా దేశ ప్రజల అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను అయ్యా మా పాపములుగా ఎంచి దయతో క్షమించండి ప్రభా. అయ్యగో నీ రక్తాన్ని చేతపట్టుకుని తండ్రి కుడిపాసం మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవా, మా విజ్ఞాపనలు, ప్రార్థనలు కూడా నీ సన్నిధికి చేర్చుకోండి ప్రభా. తగిన సమయంలో నాయన కడవరి వానాకాలంలో వర్షం కురిపిస్తున్న వాగ్దానం నెరవేర్చండి నాయన. అయ్యా మా దేశ ప్రజలు చేసిన అపరాధములు మన్నించండి తండ్రి నాయన. నీ పేరు పెట్టబడి నీ జనులు తమ్మును తాము తగ్గించిన పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా యేసు నామములో జవాబు వచ్చునుగాక అని ప్రార్థిస్తూ మా దేశానికి గొప్ప స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. యాక్సిడెంట్ స్పిరిట్స్, సూసైడ్ స్పిరిట్స్ యేసు నామములో లయమైపోవునుగాక. అయ్యా వాటి వెనకాల పనిచేస్తున్న దురాత్మలు యేసు నామములో లయపరచబడునుగాక. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన మా దేశంలో వచ్చినట్లు నీ కృపను విస్తరింపచేయండి. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లయపరచబడును గాక. సౌలు వంటి వారు పౌలులుగా యేసు నామములో మార్చబడుదురు గాక నాయన. అయ్యా నాయన నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మా శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.